అంటే ఒక మనిషి ఒక ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్న వాళ్ళ వల్ల అంటే రాష్ట్రంలో కరువు కాటకాలు కూడా డిసైడ్ చేయగలమా? ఎలా చేస్తారమ్మా? ఎట్లా చేస్తారు? ఏ చెప్తున్నాను కదా, ఒక గొర్రె ముందుకెడితే ఆ గొర్రె వెనకాల మిగతావి పోతాయి. నేను మనుషుల్ని గొర్రెలు అనట్లా, గొర్రెల ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏది పడితే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఆ ఛానల్స్కి మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కొంతమంది, భగవంతుడి గురించి తెలియకపోయినా తెలిసినట్టు మాట్లాడేవాళ్ళు కొంతమంది, ఇగో నేను చెప్తున్నా అదే నిజం అనేవాళ్ళు కొంతమంది. పోనీ వీళ్ళు చెప్పినవి ఎన్ని నిజాలైనాయమ్మా? నాకు ఒక్క మాట చెప్పండి. అయిన తర్వాత అదిగో నేను చెప్పా ఆ రోజు అని అంటారు. చూపించు అంటే ఎవడో చూపించడు. ఓ నాలాంటి మొండి ముండా కొడుకు తప్ప అంత ఇది ఎవరికి ఉంటుందమ్మా చెప్పు. కాకపోతే మనిషిని బట్టి రాష్ట్రం ఉండదమ్మా. రాష్ట్రం అనేది అదొక విధానం. భూమి మీద ఉన్నటువంటి అమ్మ ప్రకృతి గనక అనుగ్రహిస్తే రాష్ట్రానికి లోటే ఉంటుంది. ప్రకృతి ఆగ్రహిస్తే రాష్ట్రం ఏం తట్టుకోగలదు? ఇది గమనించాలి. రైట్. నిజంగా ఈ నారసింహుడి బిడ్డకి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మీరు ఇంత టైం నా కోసం ఇచ్చి నిజంగా చాలా చక్కటి వివరణ గురుగారు. ఏదంటే అది చెప్పకుండా నిజంగా మీ మనసులో ఉన్నది మీ తండ్రి గారు ఏదైతే చెప్పిస్తున్నారో అదే చెప్పి ఇవాళ మాట్లాడినందుకు నిజంగా చాలా ధన్యవాదాలు మీకు. శుభాశీస్సులమ్మ. మీ ఛానల్ ద్వారా, మీ యొక్క బృందం ద్వారా, మీ సాంకేతిక నిపుణుల ద్వారా అందరికీ నేను చెప్పేది ఒకటే, నమ్మండి జాతకాలు, మరి మూఢంగా కాదు. ఒక్కడి గుర్తుపెట్టుకోమ్మా, భగవంతుణ్ణి మాత్రమే పట్టుకోవాలి. నన్ను నమ్మితే ఏమొస్తుందమ్మా? బూడిదొస్తుంది. భగవంతుని పట్టుకో, జీవితం బంగారమయమవుతుంది. ఏ సమస్యకి ఏ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్తా. అదే నాకు తెలుసమ్మా. అంతకుమించి నాకు పెద్దగా ఈ వీటి మీద నేను దృష్టి పెట్టను. సో మీ అందరికీ ఈ ఉగాది ఎన్నో రకాల అద్భుతాలు జరిగి అందరూ క్షేమదాయకంగా ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంగళాశాసనాలు తెలుపుతూ, ఈ సీతమ్మ కొడుకు నారసింహుడి బిడ్డ భగవత్ సేవకుడు, కోరుకునేది ఒక్కటే, సేవ చేయడానికి శ్వాస ఉన్నంత వరకు సొమ్ముల కోసం ఆరాటపడకుండా అందరికీ ఉపయోగపడే జీవన విధానంలోనే ఉంటాను తప్ప అక్కర్లేని పబ్లిసిటీల కోసం అరులు చాచే ప్రసక్తే లేదు. మీ ద్వారా నా కోరిక ఒకటే, భగవంతుణ్ణి నమ్మండి. నిజంగా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గురుగారు మీతో ఎప్పుడు మాట్లాడినా కూడా. ఎందుకంటే వెళ్తే శుభం అంటే చాలా ముందు అది చాలా ఆనందంగా అనిపిస్తుంది. వెనక ఏం జరుగుతుందో అనేది పక్కన పెడితే అది చాలు. అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు ఎప్పుడు కూడా. నిజంగా ధన్యవాదాలండి. ఓకే అమ్మా, శుభాశీస్సులు. థ్యాంక్స్ అమ్మా.